ప్రేక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులని ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళే కావాలని యేసుక్రీస్తు వారు ఎందుకు అనుకున్నారు? ప్రియులారా, వాళ్ళలో నచ్చిన గుణం ఏంటి? వాళ్ళలో నచ్చిన మంచి క్వాలిటీస్ ఏంటి? వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం, వీటి గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి లాస్ట్ ఎపిసోడ్లో నేను పేతురు గారి కొరకు చెప్పి ముందుంచాను. అలాగే ఈరోజు పేతురు సహోదరుడైన ఆంద్రే కొరకు మీతో మాట్లాడాలని, ఆయన గురించి కొన్ని విషయాలు లేఖనాల నుంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ ఆంద్రే ఎవరు అని అంటే అతను కూడా చేపలు పట్టేవాడు. కెపెర్నౌంలో తన వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. బెత్సెదా అనే ప్రాంతంలో కెపెర్నౌంలో ఉన్న నది తీరాన తను చేపలు పడుతూ పేతురు గారితో సహాయకుడుగా ఉంటూ వాళ్ళిద్దరు కూడా ఈ వృత్తిలో ఉండడం, వాళ్ళు చేపలు పడుతూ ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇతనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి అని మనం కనుక ఆలోచిస్తే, ఇతను బాప్తిజం ఇచ్చే యోహాను బోధ విని అతనికి ఆసక్తి అయి ఆ బోధ ప్రకారంగా ఆయనను వెంబడిస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది ప్రియులారా. అయితే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఆ మాట ఏంటంటే, లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే ఈ ఆంద్రేయ విన్నాడో, విన్న తర్వాత వెంటనే యేసును వెంబడించాడు ప్రియులారా. యాక్చువల్గా మనం మాట్లాడాలంటే శిష్యులలో మొట్టమొదటి వ్యక్తి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళే మొట్టమొదటి శిష్యుడే ఈ ఆంద్రేయ. ఈ ఆంద్రే ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గర ఆ మాట విన్నాడో, అప్పటికి ఇంకా యేసుక్రీస్తుకి మంచి హోదా లేదు, మంచి స్థాయి లేదు, యేసుక్రీస్తుకి అంత ఫాలోయింగ్ లేదు, డబ్బు లేదు, ఏమీ లేని టైంలో దేవుణ్ణి నమ్మాడు ప్రియులారా. దేవుని గురించి తనకు చాలా ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. చాలా ఆత్మీయుడని మనం చెప్పుకోవచ్చు. స్పిరిచువల్ డిజైర్ కలిగిన వాడే ఈ ఆంద్రేయ. అందుకే దేవుని గురించి తనకున్న ఆసక్తిని బట్టే యేసుక్రీస్తు వారు ఆయనను ఎన్నుకున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తుని వెంబడించడం కాకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన సహోదరుడైన పేతురుని కూడా యేసు దగ్గరికి తోడుకొని వచ్చాడు ప్రియులారా. యోహాను సువార్త 1:40 వచనంలో మనం చదవగలిగితే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటున్నామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అంటే చూశారు ప్రియులారా, అసలు ఆంద్రేయ తన యొక్క వ్యక్తిగత జీవితం కనుక చూస్తే చాలా ఆత్మీయుడు, దేవుడి గురించి చాలా ఆసక్తి కలిగిన వాడు ఈ ఆంద్రేయ. అయితే తను నేను ఒక్కడనే రక్షింపబడ్డం కాకుండా, దేవుని దగ్గరికి నేను ఒక్కడే వెళ్ళడం కాకుండా, నాతో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళాలి అని తను చేసిన పని ఏంటంటే, వెళ్ళి తన సహోదరుడైన పేతురుతో మాట్లాడి, పేతురుతో ఆ విషయాన్ని పంచుకొని ఈ పేతుర్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడు ప్రియులారా. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఆత్మని దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా నడిపించేవాడిగా ఆంద్రేయ కనబడుతున్నాడు మనకు. దేవునికి నచ్చిన మంచి క్వాలిటీ ఏంటంటే, ఆంద్రేయలో వ్యక్తిగతంగా తన వరకు తను ఏం చేయాలో అది చేస్తున్నాడు. దేవునికి ఆత్మను దగ్గర చేయడం. ప్రియులారా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఇటువంటి పనిలో మీరు ముందున్నారా? ఆంద్రేయ చూడండి, దేవుడి గురించి తెలిసిన వెంటనే తన సహోదరుడైన పేతురుని పట్టుకొచ్చి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాడు. మీరు కూడా మీ జీవితంలో ఎంతమందిని మీరు నడిపించగలుగుతున్నారు ప్రియులారా? ఆంద్రేయ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురావడం. వ్యక్తిగతంగా మనంత వరకు దేవుడు మన పైన పెట్టిన భారాన్ని, మన మీద పెట్టిన బాధ్యతని మనం నెరవేర్చాలి. ఆంద్రేయ చూడండి ఎంత చక్కగా తన ఇంటి వారిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు ప్రియులారా. అంటే మనం కూడా మన ఇంటి వారిని మనం నడిపించగలగాలి, మనం నేర్చుకోవాలి ప్రియులారా. భక్తుల దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నారు. అలాగే ఈ ఆంద్రేయ గురించి కూడా మనం ఆలోచిస్తే, అటువంటి ఆసక్తి కలిగిన వాడే ఈ ఆంద్రేయ. దేవుని దగ్గరికి తీసుకొచ్చిన వాడిగా మనకు కనపడుతున్నాడు ప్రియులారా. ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉంటారు, వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరచండి అని అన్నప్పుడు ఫిలిప్ గారు ఇంకా మిగతా శిష్యులందరూ మాట్లాడుకుంటూ అంటారు, అసలు ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే సుమారుగా 200 దేనారులైనా ఉండాలి, ఇంతమందికి మనం పెట్టాలంటే అది మన వల్ల ఎక్కడవుతుందని మాట్లాడుకుంటున్న సమయంలో ప్రియులారా, ఆంద్రేయ దానికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తాడు అక్కడ ఆ పరిష్కారం ఏంటంటే, ఇదిగో ఇక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు,
వీళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఈ ఆంద్రియా ప్రియులారా. ఒకసారి ఆ సందర్భం మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియా ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 వ్యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం ఆయనతో అనగా. అంటే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆంద్రియా ఒక సొల్యూషన్ పట్టుకున్నాడు. ఏంటంటే ఇక్కడ చాలా చిన్నమైన విషయాలు, చిన్న వాటి విషయాల గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. ఇక్కడ కేవలం 5,000 రొట్టెలే, తర్వాత 2 చేపలు మాత్రమే ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, ఇది ఇంతమందికి ఎలా సరిపోతుంది, కానీ నా దగ్గర ఇవి ఉన్నాయని ఒక చిన్న వారిని యేసు దగ్గరికి నడిపించిన వాడిగా మనకు ఆంద్రియా కనబడుతున్నాడు. అంటే ఇంతమంది ప్రజలకు ఇంతమంది వడ్డించాలంటే అది సరిపోదు, కానీ ఇవి ఉన్నాయని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించినట్టుగా మనం కనబడుతున్నాడు ప్రియులారా. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు గొప్ప వాటిని చేస్తాడు అని చూపించడానికే ఈ సందర్భం మీతో చెబుతున్నాను ప్రియులారా. అంటే ఆయన వ్యక్తిగతంగా చూస్తే నడిపిస్తున్నాడు దేవుని దగ్గరికి. ఆ చిన్న వాళ్ళు అంటే ఎవరైతే పబ్లిక్లో లేరో, ఎవరైతే ఏమీ లేని వారిగా ఎంచుకున్నారో అలాంటి వాళ్ళతో పరిచయం కలిగిన వాడిగా, అలాంటి వారితో మాట్లాడుతున్నట్టుగా ఆంద్రియా మనకు కనపడుతున్నాడు. ఎందుకో చిన్నవారు ఉన్నారు, వీళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అన్నాడు ప్రియులారా. నిజంగా ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు సుమారుగా 5,000 మంది పురుషులకే పంచారంట ప్రియులారా. ఇంకా చాలా మిగిలిపోయాయంట. అంటే ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగిందో వాటిని బట్టి ఒకసారి ఆలోచించండి. అంటే నడిపించే విషయంలో మాత్రం, దేవునికి కావాల్సిన విషయంలో మాత్రం ఆంద్రియా ముందున్నాడు. వ్యక్తిగతంగా ఆత్మని పట్టుకొచ్చే విషయంలో కూడా చాలా ముందున్నాడు ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే గ్రీసు దేశస్తులు అన్యులు యేసుక్రీస్తుని కలవాలని వస్తారు ప్రియులారా. అలా వచ్చినప్పుడు ఫిలిప్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిప్ గారు వచ్చి ఆంద్రియా గారిని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆంద్రియా గారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతున్నట్టుగా కూడా మనకి యోహాను సువార్త 12వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతుంది ప్రియులారా. అంటే ఈయన ఆసక్తి చూస్తే బయటలో అన్యులు కానీ లేకపోతే ఎవరైనా సరే దేవుని దగ్గరికి నడిపించాలన్న ఆలోచన కలిగిన వాడే ఈ ఆంద్రియా. అంటే ఈ ఆంద్రియాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియులారా, వాక్యం తెలియని వాళ్ళకి వాక్యాన్ని అందించడం, తర్వాత దేవుని గురించి తెలియని వాడిని దేవుని కోసం నడిపించడం, అటువంటి ఆసక్తి కలిగిన వాడే ఈ ఆంద్రియా. మనం కూడా మన జీవితాల్లో ప్రియులారా, మన జీవితాన్ని క్రీస్తుకి సమర్పిస్తున్నామని అనుకున్నప్పుడు భక్తుల నుంచి చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ప్రియులారా. ఆంద్రియాను చూస్తే పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినట్టుగా మనకు కనపడదు, కానీ చిన్న చిన్న విషయాల్లో ఎంతో మందికి తోడుగా ఉన్నట్టుగా, చిన్న చిన్న విషయాల్లోనే తోడుగా ఉంటూ గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనకు కనపడుతున్నాయి. అంటే కానుక విషయంలో కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే విషయంలో కానీ, ఇవన్నీ దేవునికి తీసుకొచ్చి పెట్టినట్టుగా మనకు కనపడదు. కానీ దేవుడు తనని అంగీకరించాడు, తను కావాలనుకున్నాడు. ఎందుకు కావాలని అనుకున్నాడంటే వ్యక్తిగతంగా నడిపిస్తున్నాడు ప్రియులారా. వ్యక్తిగతంగా ఆత్మని తీసుకొచ్చి దేవునికి అందిస్తున్నాడు. అంటే దేవుడు మెచ్చుకునే కానుక ప్రియులారా అది, దేవుడు సంతోషపడే కానుక ప్రియులారా అది. అంటే దేవుడే ఇష్టపడే కానుకను వ్యక్తిగతంగా ఆత్మని దేవుని దగ్గరికి తీసుకొచ్చి నడిపిస్తున్నాడు. అంటే ఇటువంటి పనిలో మనం కూడా ఉండాలి. భక్తుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మంచి మంచి గుణాలు ఉన్నాయి ప్రియులారా. వాటన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి ప్రియులారా. ఆత్మల భారం కలిగి బ్రతికిన వాళ్ళే ప్రియులారా ఈ భక్తులు. అందుకే దేవుడు వాళ్ళే కావాలని అనుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కావాలని అనుకుంటున్నాడా? నిన్ను లోకం నుంచి వేర్పరిచి నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరచుకున్న నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం ఎంతమంది ఆత్మలను నువ్వు వ్యక్తిగతంగా అప్పగించావు? ఒక్కసారి ఆలోచించుకో. ఒకసారి ఆంద్రియా గారిని చూడు. ఆయన ఏం చేయగలిగాడో అవన్నీ చేశాడు. బైబిల్ ఆయన ఏమేమి చేయగలిగాడో యేసుక్రీస్తుకి అవన్నీ చేయగలిగాడు. దేవుని గురించిన ఆసక్తి ఉంది కాబట్టే యేసుక్రీస్తు వారికి ఆత్మని నడిపించాలి ఆయన దగ్గరకని ఆయన తపన పడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు అలాగే బ్రతుకుతున్నావా? అంత ఆసక్తి కలిగి ఉన్నావా? వ్యక్తిగతంగా నువ్వు ఆత్మని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నావా లేదో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను ఆత్మ పరీక్ష చేసుకొని ఎంతమందిని నేను దేవుని దగ్గరికి నడిపించానో ఒకసారి ఆలోచించుకో. నడిపించలేదంటే ఇప్పటికైనా లేట్ అయింది ఏమీ లేదు, ఇప్పటికైనా ప్రయాసపడండి ప్రియులారా. చిన్న చిన్న పనులైనా పర్వాలేదు, దేవుడు దాని నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు, చాలా గొప్ప లాభాలు కలిగించేటట్టుగా చేస్తాడు ప్రియులారా. అసలు పేతురు గారిని తీసుకొచ్చాడు ప్రియులారా ఆంద్రియా.
ఆంధ్ర గొప్ప గొప్ప పనులు చేయలేదు, కానీ పేతురు కానీ యేసునందుకు నడిపించాడు. ఆ పేతురు కొన్ని వేల మందికి ప్రసంగాలు చెప్పి మార్చేసాడు. ఒక బోధకుడిని తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి. అంటే ఒక ఆత్మని తీసుకొస్తే ఆ ఆత్మ అనేక ఆత్మని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. ఈ పాఠం మనం నేర్చుకోవాలి ప్రియులారా, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇంకా ఆంధ్ర కొరకు మనం ఆలోచిస్తే సుమారు క్రీస్తు శకం తర్వాత 69వ సంవత్సరంలో ప్రియులారా, ఆయన నవంబర్ 30న సిద్దికి అనే ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన క్రాస్ ఆకారంలో, ఎక్స్ ఆకారంలో ఆయనను సిలివేసి చంపేసినట్టుగా చరిత్ర చెబుతుంది. 2 రోజులు చాలా బాధపడి వేదన పడి ఆయన చనిపోయాడు. కానీ చనిపోతున్నప్పుడు కూడా ఆత్మని రక్షింప చేయాలనే తపనతోనే చనిపోయారు ప్రియులారా. వాళ్ళు క్రీస్తు గురించి ప్రకటించకుండా మేము ఉండలేము అని, క్రీస్తు కొరకే ప్రకటించాలి, ఆత్మని దేవుని దగ్గర తీసుకురావాలన్న ఆలోచన కలిగి ముందుకెళ్లారు. ఆ ఆలోచన కలిగి ముందుకెళ్ళినప్పుడు చావు వాళ్ళని ఎదుర్కొనింది. కానీ చావు కూడా వాళ్ళు లొంగలేదు ప్రియులారా. వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళు చంపుకోలేదు, దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టలేదు. చావనైనా చస్తాం కానీ క్రీస్తును మాత్రం వదిలిపెట్టేది లేదనని ధైర్యంగా చచ్చిపోయారు ప్రియులారా. హతసాక్షులు అయిపోయారు క్రీస్తు కొరకు. అంత గొప్ప జీవితం ప్రియులారా భక్తులది. శిష్యుల గురించి ఆలోచిస్తుంటే చాలా గొప్పగా బ్రతికారు వారు. అలాంటి వారిని అంతటి వారిని నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనము ఎలా బ్రతుకుతున్నాం ప్రియులారా? శిష్యులే వాళ్ళ ప్రాణాలు అప్పగించారు కదా, మరి శిష్యుల తర్వాత వచ్చిన మనము, యేసుక్రీస్తుని నమ్మిన మనం ఇంకెంతగా దేవుని కోసం త్యాగం చేయాలి, ఇంకెంతగా దేవుని కోసం తపన కలిగి బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి. ఆత్మల భారం కలిగి ఆంధ్ర బ్రతికాడు. అలా నీ బ్రతుకు ఉందో లేదో నిన్ను నువ్వు ఒకసారి ఆత్మ పరీక్షను చేసుకొని, ఒకవేళ అటువంటి జీవితం లేకపోతే ఆత్మల కోసం తపన పడేవాడిగా నువ్వు మారాలి. వ్యక్తిగతంగా దేవునికి నడిపించాలి. ఒక ప్రసంగికుడిని తీసుకొచ్చి ప్రసంగికుడి ద్వారా అనేక మందిని వెలిగించాడు ఈ ఆంద్రియా. అలాగే మీరు కూడా మీ చేతనైనంత వరకు వ్యక్తిగతంగా ఎంతమందిని అయితే మీరు నడిపించగలుగుతారో అంతమందిని దేవునికి దేవునిలోనికి నడిపించడానికి ప్రయాసపడండి. ఆత్మల భారం కలిగి మీరందరూ బ్రతకాలని, అట్టి మనసు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.